ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తపోవనంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ప్రాయశ్చిత్త వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసినందుకు ప్రాయశ్చిత్తంగా ఈరోజు రాష్ట్రమంతా కూడా, దేశమంతా, ప్రపంచమంతా కూడా భక్తులు మనోభావాలు దెబ్బతిన్న సందర్భంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. దానికి మద్దతుగా మేము ఇక్కడ ఈరోజు ఈ గుళ్ళో పూజలు చేయించి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ నిర్వహించడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితి వెంకటేశ్వర స్వామికి రావడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎంతో పవిత్రమైన లడ్డూను ఈరోజు శంకించే పరిస్థితుల్లో తినాలా వద్దా అనే ఆలోచనలో భక్తులంతా ఉన్నారంటే హిందువులకు జరిగిన అన్యాయంగా ఇది భావించవచ్చు. ఒక మతాన్ని సపోర్ట్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి గారు ఇంత పాపానికి ఒడిగట్టారంటే మనం ఆలోచించాలి. తన చేతిలో అధికారం ఉందని ఈ విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేశాడంటే ఏ మతాన్ని వదలడు ఆయన. ఒకవేళ క్రిస్టియన్లు కానీ ముస్లింలకు కానీ ఎవరికి అన్యాయం జరిగినా ఇది తప్పే. ఇది ధర్మ పోరాటంలో భాగంగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మేము సంఘీభావంగా ఇక్కడ చేస్తున్నాము. ఇలాంటివి మళ్ళీ జరగకుండా కఠినంగా శిక్షించాలని, వాళ్ళు ఆడే నాటకాలకు డ్రామాలకు మోసపోకుండా ఇప్పుడు ఉన్న అధికారులు గట్టి నిర్ణయాలు తీసుకొని శిక్షించాలి. మరి ఇలాంటి పనులు చేయడానికి ఎవరు కూడా సాహసించకుండా చేయాలనేది మేము కోరుకుంటున్నాము. చేస్తారని కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చేస్తారని కూడా భావిస్తున్నాం. వాళ్ళు చాలా పశ్చాత్తాపంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో చూడవలసి వచ్చింది. ఎన్నో చూసాం, 5 సంవత్సరాలు ఎన్నో వాటి మీద పోరాటాలు చేశాం, కానీ లాస్ట్కు లడ్డూ మీద పోరాటం చేయాల్సి వస్తుందని అని మాత్రం మేము భావించలేదు. ఇది చాలా తప్పు. కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష లడ్డూల్లో కూడా కల్తీ వదలకుండా ఈ వైసీపీ వాళ్ళు అన్ని విధాల డబ్బు కోసం పని చేసినది కాకుండా మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు సిగ్గు లేకోకుండా వచ్చి మీడియాల ముందర వచ్చేసి పవన్ కళ్యాణ్తో ఎవరు తప్పు చేసినారని చెప్పి దీక్ష చేస్తున్నాడు, వాళ్ళే తప్పు చేసుకున్నారేమో అందుకు దీక్ష చేస్తున్నారని చెప్పి ఆ రోజా కూయడము చాలా బాధగా ఉందండి. ఈరోజు తిరుపతి నుండి మేము ప్రసాదం తీసుకొని వచ్చేసి మా ఫ్రెండ్స్ ఉన్నారండి, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకి మేము తెచ్చినాము, వాళ్ళకి ప్రసాదం ఇచ్చినాము. ఆ పాపం ఎవరికండి? మేము ఆ కొవ్వు పదార్థాలు పంది కొవ్వు అవి ఇవి కలిపి వాళ్ళ ప్రసాదంలో కలిపింటే మేము అదే ముస్లింలకే ఇచ్చింటాం. ఈరోజు మతాల గురించి మేము ఏంది మాట్లాడడం లేదు. ఇది తప్పు అని చెప్పి మేము ఈ లడ్డు ప్రసాదంలో కలపడం తప్ప, అది కాదని నిర్ణయం తీసుకొని వాళ్ళు శిక్షించాలి తప్ప ఈరోజు మేము క్రిస్టియన్స్లో కించపరచడం కానీ, ముస్లింలు కించపరచడం కానీ, వేరే కులాలు కించపరచడానికి మేము ఈ దీక్షలు చేయలేదండి. మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా ఫ్రెండ్స్కి మేము తీసుకుని వచ్చి ఇచ్చినాం ఆ ప్రసాదం. ఆ పాపం ఎవరికి? ఈ పలికిమాల నా కొడుకులు చేసిన పనికి మా చేతులు కూడా వాళ్ళకి, మా ముస్లింలు కూడా మేము ఆ పందికోవు కలిపిండే లడ్డు ఇచ్చినామండి. ఈ బాధ మాకెంత ఉంటుంది? అందుకు ఈ దీక్ష చేస్తున్నాము. దయచేసి ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదని చెప్పి ఈ గవర్నమెంట్ని కూడా మేము కోరుకుంటున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.